హల్లెలూయా. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ చరణం చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. ఆమేన్ చెప్పండి బిగరగా హల్లెలూయా. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడునుగాక, మనను దర్శించునుగాక, మనలను అంతఃపురములో చేర్చుకొనుగాక. బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. భక్తుడైన సొలొమోను ద్వారా దేవుడు రచించిన ఓ మంచి భాగం పరమగీతాలు. ఈ పరమగీతాల్లో పరమగీత కన్యక లేదు ఎత్తబడే సంఘం, వధువు సంఘం చేస్తున్న మంచి ప్రార్థన గడిచిన వారం మనం అనుకున్నాం కదా, మాదిరికరమైన లేదా అద్భుత ప్రార్థన అన్నాం. ఆమె ఆ ప్రార్థన ఏంటంటే నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవా మమ్మల్ని ఆకర్షించయ్యా, మేము నీ యొద్దకు వస్తామయ్యా అన్న ప్రార్థన నీవు నేను చేయగలిగితే నిశ్చయముగా దీవెనకరమైన పాత్రమని ప్రభు దాసుడిగా మనం చేస్తున్నా. ఆమె చెప్పండి చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఆకర్షించిన వారు పరిగెత్తుకొచ్చేవారిగా ఉండాలి. ఇదిగో పరమగీత కన్యక ఆకర్షించబడింది, అనేక మంది సమకూర్చింది. గడిచిన వారు నేర్చుకున్నట్లుగా రాహాబు ఆకర్షించబడింది, తను తన కుటుంబం తన బంధువర్గం అంతటిని కూడా రక్షించుకుంది. ఆమె చెప్పండి సమరయ స్త్రీ దేవుని చేత ఆకర్షించబడింది, గ్రామాన్ని దేవునికి నడిపించింది. చదువు యేసుకు స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అత్యంత శ్రేష్టమైన ప్రార్థనలు మనం చాలానే విన్నాం. దావీదు చేసిన ప్రార్థన, అయ్యా నాకొక్క వరమే అయ్యా, నీ ప్రసన్నత పొందుకోవాలని ప్రార్థన చేశాడు. హన్నా ప్రార్థన చేసి ఒక్క కొడుకుని అయ్యా నీ సేవకు సమర్పిస్తానని ప్రార్థన చేసింది. ఇట్లా అనేక రకాల ప్రార్థనలు మనము ఈ పరిశుద్ధులను చూసాం. కానీ గడిచిన వారు కొన్ని ప్రార్థనలు నన్ను ఆకర్షించయ్యా, నీ కొరకు పనికి వస్తారు ప్రభువా, అనేక మంది నడిపిస్తానయ్యా అంటూ కొన్ని ప్రార్థన నేర్చుకున్నాం కదా. అట్లాగైతే ఈ వారం అంతా కూడా ఆ ప్రార్థన చేస్తూనే ఉన్నావా? ఏమైనా ఇంప్లిమెంట్ చేసావా? ఇంప్లిమెంట్ చేస్తే నీవు నీ కుటుంబాన్ని నడిపించే బిడ్డ మనం ఉండాలి. మన గ్రామాన్ని నడిపించే సాధనాలుగా, దేవుని చేత ఆకర్షించబడ్డే బిడ్డలుగా మనమందరము ఉండుదుముగాక. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పకూడదా? హల్లెలూయా హల్లెలూయా. ఆకర్షించబడ్డవారు దేవుని సముఖానికి వస్తారు. వారి గురించి వాక్యం అంటుంది, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొని. ఆమె చెప్పండి చేతులు బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. నాతో కలిసి మాట చెబుతావా? నన్ను చేర్చుకొనెను. కొంచెం గట్టిగా అందామా పర్లేదు మరొకసారి. నన్ను చేర్చుకొనెను. ఎక్కడికి చేర్చుకోవాలి? గృహాలక, కుటుంబాలక, మందిరాలక? కాదు. రాజైన దేవుడు తన అంతఃపురానికి నిన్ను చేర్చుకోవాలంటే నీకుండాల్సిన అత్యంత శ్రేష్టమైనది, అయ్యా నన్ను ఆకర్షించు ప్రభువా అను ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. లోకంలో ఎన్నెన్నో ఆకర్షిస్తాయి కదండి మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన జీవితాలను. లోకము ఆకర్షిస్తుంది, శరీరము ఆకర్షిస్తుంది, నేత్రము ఆకర్షిస్తుంది, జ్ఞానము ఆకర్షిస్తుంది, లోక సౌందర్యం ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఎన్నెన్నో మనల్ని ఆకర్షిస్తున్నాయి. కానీ ఈ పగలు యేసయ్య నిన్ను ఆకర్షించగలిగితే అంతఃపురంలో చేర్చుకునేవాడు నేను ప్రకటించే యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. అపవాదిగాడు యేసు ప్రభు వారిని ఆకర్షించాలని లోక మహిమను కళ్ళారు చూపించాడు. ఒక పెద్ద ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి లోక సామ్రాజ్యాలన్నీ తన మహిమను ఒక్కసారికి చూపించి ప్రభువుని ఆకర్షించాలని చూసింది. ఆమె చెప్పండి నా యేసయ్య అంటాడు, అపవాది నీకెంత మాత్రము నా మీద అధికారం లేదు తెలియదా? ఆమె చెప్పండి వేటి మీద అధికారం లేదంట? ప్రభు మీద దేనికి వేటికి అధికారం లేదని ఈ పగలు ప్రభు దాసుడిగా మనం చూస్తున్నా. హల్లెలూయా. లోకంలో ఉన్న మహిమ అపవాదిని చూపించడానికి ఎంతగానో ప్రయాసపడతాడు. జ్ఞానం చేత, తెలివి చేత, వస్త్రాల చేత, లేదు రాజకీయ నాయకుల చేత అనేక రకాలుగా లోక సౌఖ్యాలన్నీ ఆయన ఎదుటి కొమ్మరించిన నీతో సరితూనని పాట విందాకలా. ఆమె
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నివిఘాశాలిన. హల్లెలూయా. లోకంలో ఉన్న సకల సౌఖ్యాలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆయనతో సమమైంది ఏది లేదు, ఆయనకు సాటి అయింది ఏది లేదు. అయితే ఈ పగలు నీకుండాల్సిన ఓ శ్రేష్టమైన ప్రార్థన, గొప్ప గొప్ప కార్యాలు చేసిన పని లేదక్క అన్న, బలులు అర్పించాల్సిన పని లేదు. ప్రభువా నన్ను ఆకర్షించయ్యా అని నువ్వు నోరు తెరిచి ప్రార్థించగలిగితే ఆకర్షించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అంటే ఓ చక్కని భక్తపరులు రాస్తారు, ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన. ఎవరంటే ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఆమని చెప్పండి. ఆకర్షించే పరిపూర్ణమైన దేవుడు. ఆమె ఈ లోకంలో నేను ఆకర్షిస్తున్నవన్నీ నజరేయుడు యేసునామమున నీకు దూరమగును గాక. గట్టిగా ఆమె చెప్పలేకపోయారు. హల్లెలూయా. ప్రభువు మాత్రం నేను ఆకర్షించును గాక. నీకు సంతోషాన్ని కలిగించేవి, ఆనందాన్ని కలిగించేవి ఈ భూలోకమందు ఏమున్నా అవి యేసునామమున దూరపరచబడి దేవుని చేత ఆకర్షించబడదము గాక. హల్లెలూయా. ఆయన ఆకర్షిస్తే పరిస్థితులు మారిపోతాయి. ఆయన ఆకర్షిస్తే స్థితిగతులు మారిపోతాయి. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగల దేవుడు నేను ప్రకటించే యేసయ్యా. స్థితిగతులు మార్చగలవాడు, పరిస్థితులు మార్చగలవాడు. ఈ పగలు నేను ప్రకటించే యేసయ్యా నిన్ను ఆకర్షించబోతున్నాడు. హల్లెలూయా. ఆకర్షించబడుతున్న నీవు ఎలా ఉండాలంటే, నన్ను ఆకర్షించయ్యా. ఎట్లా వస్తారట? మేము పరుగెత్తు వస్తామని చెప్పండి. చేసేది ప్రార్థన ఒక్కలమైనా పలుకుతున్నాడు, బహువచనం పలుకుతున్నాడు. మేము నీ యొద్దకు పరుగున వస్తామని చెప్పండి. నేను చెబుతున్నా, నీ బలం సరిపోదు అక్కడ, నీ తెలివి సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు. దేవుని యొద్దకు రావడానికి, అనేక మందిని రాబట్టడానికి మన బుద్ధి జ్ఞాన బలం సరిపోదు. కానీ దేవుడు ఆకర్షిస్తే నీ ద్వారా వందల మందిని, వేల మందిని నడిపించగల సామర్థ్యం గల దేవుడు. నమ్మితే చౌడ దగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. సమరయ స్త్రీ వ్యభిచారంతో బ్రతుకుతుంది. ఎందుకు పనికిరాని బిడ్డ? మధ్యాహ్నం ముందు ప్రభు ఆకర్షించాడు. అమ్మా నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వెన్నడూ తప్పికోనమ్మా అంటే, అయ్యా ఆ నీళ్ళు త్వరగా పోయ్యా, మళ్ళీ ఎండాకాలం ఎండకు బయటకు రాకుండా హ్యాపీగా ఇంట్లో నుండి గుడి సప్పుడు కాదు పాపం చేస్తా అన్నట్లు మాట్లాడుతుంది. అసలు నేను ఎవరో తెలిస్తే నీకు ఇంత బాధ ఉండదమ్మా అని చెబితే, అయ్యా త్వరగా నాకు ఇవ్వా అంటాడు. ఇదిగో నీ పెర్మిట్ తీసుకురాపు అని చెబితే, అయ్యా లేడయ్యా అంటే, నీకు 5 పెర్మిట్లు ఉన్నారు, ఉన్నోడు కూడా నీ వాడు కాదు. ఈ మాట చెప్పగానే ఉన్నపాటును కొండబడేసి ఊళ్ళకి వెళ్ళి నన్ను గురించి చెప్పిన మెస్సయ్య ఆ యాకోబు బావి దగ్గర ఉన్నాడు, త్వరగా రండని ఊరి ప్రజలందరినీ లాక్కొచ్చి వచ్చింది. ఆమె చెప్పండి, ఒక మాట అడగమంటారా? ఒక వ్యభిచారి పిలిస్తే గ్రామం కదిలొచ్చిందా అండి? చెప్పాలక్క అన్న. ఒక వ్యభిచారి పిలిస్తే, ఒక సాక్ష్యం కోల్పోయిన ఆమె పిలిస్తే, ఒక సాక్షిని బిడ్డ పిలిస్తే గ్రామం కదిలొచ్చిందా? గ్రామం కదిలొచ్చిందంటే యేసయ్య ఆకర్షించాడు. చూడవరికి యేసయ్యకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ పగల్ని ప్రకటించే యేసయ్య నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతి ఏదైనా, నీ ప్రవర్తన ఏదైనా, పచ్చి వ్యభిచారంలో పాపములు కూరుకుపోయినా ఆయన ఆకర్షించగలిగితే నీ జీవితం మార్చేస్తాడు. ఆమె చెప్పలేదా దగ్గరగా? హల్లెలూయా. అయ్యా నన్ను ఆకర్షించయ్యా అన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే చాలు. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, ప్రార్థనకు వచ్చినా నేను ప్రార్థన స్థలానికి వెళ్ళినా మనం చేసే ఏకైక ప్రార్థన నన్ను స్వస్థపరిచయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయయ్యా, ఇది తప్ప. లేదా మన పిల్లలుంటే ప్రభువా నా కుమారుడికి మంచి వివాహం కావాలి, నా కుమార్తెకి మంచి వధువరుడు కావాలి, ఈ ప్రార్థన తప్ప. అయ్యా నన్ను నువ్వు ఆకర్షించయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆకర్షించే దేవుడు నీతో పాటే ఉంటాడు. ఆమె చెప్పండి. ఒక భక్తుడైన దైవజనుడు అంటాడు కదా, యేసయ్య ఏ స్థలం ముందు ఉంటే నేను ఆ స్థలం ముందు ఉండాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేస్తాడు. అంటాడు ఆయన పరలోకంలో ఉన్నా నేను పరలోకంలో ఉంటా, ఆయన నరకంలో ఉన్నా నేను నరకంలో ఉంటా. ఆమె చెప్పండి. ఎందుకంటే యేసయ్య పరలోకము ఎంత సంతోషమో యేసయ్య నరకం కూడా అంతే సంతోషం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయనతో నువ్వు కలిగి ఉంటే చాలు, అది స్థితి ఏదైనా పరిస్థితి ఏదైనా ఆ స్థలాన్ని చల్లగా మార్చగల దేవుడు. హల్లెలూయా.
షడ్రకు మెషకు అబద్ధగోళ్ళు అగ్నిగుండంలో ఉన్నారు. నా ప్రభు ఆ స్థలానికి రాగానే ఆ వాతావరణం అంతా మారిపోయింది. ఆమె చెప్పండి హల్లెలూయా. చెరసాల్లో దానియేలు సింహభవనంలో పెట్టబడగా ఆ వాతావరణం మారిపోయింది. దేవుడు ఆ స్థలం దిగొచ్చేసాడు. నేను చెబుతున్నా, ఆయన ఏ స్థలం అందుంటే ఆ స్థలము ఆహ్లాదకరంగా మార్చబడుతుంది. ఆయన ఏ గృహంలో ఉంటే ఆ గృహము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన ఏ స్థలంలో ఆయన ఉంటే ఆ స్థలం మహిమకరంగా మారుద్ది. ఈ పగులు నేను ఆకర్షించేవేంటి, నీ కుటుంబాన్ని ఆకర్షించేవేంటి? చాలామంది మందిరానికి వస్తారు, పాటలు ఉన్నంతసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. చాలామంది వాక్యం వరకే వస్తారు. చాలామంది ప్రార్థన అయిపోయిన తర్వాత పడేసే ప్రోగ్రామ్కే వస్తారు. హల్లెలూయా. ఆ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి అదే వాడిని ఆకర్షించింది. సంగీతమే ఆకర్షించేది కొంతమందిని. నేను చెబుతున్నా, నేను సంగీతం ఆకర్షించడం కాదు, పాట ఆకర్షించడం కాదు, యేసయ్య ఆకర్షించాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. అయ్యగారు ఒక పాట ఎత్తుడు, అయ్యగారు ఒక ప్రార్థన ఎత్తుడు. నేను చెబుతున్నా, నీకు ఆకర్షించబడాల్సింది ఆయన ఆకర్షిస్తే పాస్టర్ గారు ఎవరైనా, మందిరం ఏదైనా, ప్రాంతం ఏదైనా, పట్టణం ఏదైనా ఉపయోగించుకునే దేవుడు ఆయన. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. ఆమె చెప్పండి. ఎవరిని చేర్చుకుంటాడు? ఆకర్షించబడ్డ వారే చేర్చబడతారు, ఆకర్షించబడ్డ వారే ఎత్తబడతారు, ఆకర్షించబడ్డ వారే ప్రభుతో యుగయుగాలు జీవిస్తారు. హల్లెలూయా. బుద్ధి గల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. 10 మంది మందిరానికి వచ్చేసారు, 10 మంది కూడా ఎత్తబడాలని సిద్ధపడ్డారు. కానీ వారిలో ఆకర్షించబడ్డది 5 మందే. 10 మంది మందిరానికి వచ్చిన వాళ్ళు కాదా, 10 మంది ప్రార్థన చేసిన వాళ్ళు కాదా, 10 మంది ప్రభు రాకడకు ఎదురు చూసేవారు కాదా, 10 మంది సిద్ధపడ్డా 10 మందిలో ఆయన ఆకర్షించింది 5 మందిని. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎంతమంది ఉన్నాక? 5 మందిని. 10 మంది మేము సంఘమే అని చెబుతున్నారు. అవునా కదండి? మేము మందిరానికి వెళ్తామని చెబుతున్నారు, మేము పాటలు పాడుతామని చెబుతున్నారు, మేము ప్రార్థన చేస్తామని చెబుతున్నారు. కానీ ఎత్తబడ్డది మాత్రం 5 వారే ఆకర్షించబడ్డవారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ పగటి కాలవేళ లోకము నేను ఎంత ఆకర్షించినా దేవుడిని ఆకర్షించకపోతే మన కుటుంబాల్లో మార్పు కలదు, మన జీవితాలకు ఆరోగ్యం రాదు. ఆమేన్. భయంకర పరిస్థితులు బయట పెళ్ళబూతున్నాయి. ఇదిగో నువ్వు దేవుని చేత ఆకర్షించబడ్డవైతే ఆయన అంతఃపురానికి నడిపించేవాడు, ఆయన ప్రకటించేసయ్యా. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన ఆకర్షిస్తే ఎలా ఉంటుందో ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. త్వరగా ఎస్తేరు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఎస్తేరు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషణ కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడిను ఆమె వష్టికి బదులుగా రాణియగును. చేతులెత్తి ఆమె చెప్పండి హల్లెలూయా. చదువుకున్న మాట అహశ్వరేషు రాజు కాలం. 127 సంస్థానాలకు నాయకుడు, అధికారి. ఈ రాజుకున్న రాణి వష్టి అహంకారపూరితంగా రాజును ఎదిరించే రీతిలో తన ప్రవర్తన శైలి కనబడితే వెంటనే రాణి స్థానం తొలగించి మరొక ఆమెను రాణిగా సమకూర్చాలని రాజ్యంలో ఉన్న అధికారులు, నాయకులు, సామంతులు, ఎందరో బలవంతులైన వారందరూ కూడా రాజుతో చర్చించి మాట్లాడి, అయ్యా ఇంత అహంకారపూరితమైన భార్య అవసరమా? నీకు అవమానం తెచ్చడం కాక రాజ్యానికి తలవంపులు తెస్తుంది, మా భార్యలకు మేము చులకన కాబడుతున్నాం అన్నట్లు మాట్లాడితే రాజుగారు ఒక వార్త చాటాడు. 127 సంస్థానాల్లో ఉన్న ప్రతి కన్యక శూషణ కోటికి రావాలి. ఎవరైతే రాజు చేత ఆకర్షించబడతారో వారు మాత్రమే రాణికి బదులు రాణిగా కూర్చొండబెట్టబడుతుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వస్తీకి బదులుగా ఎవరైతే రాజు చేత ఆకర్షించబడతారో వారు మాత్రమే
127 దేశాలకు మహారాణి. ఈ మాట చెప్పగానే ఊరంతా కదిలిందండి. 127 దేశాలు ఉన్న కన్యకలందరూ సౌందర్యంగా ఉన్నా లేకపోయినా, నల్లవారైనా తెల్లవారైనా ఎర్రవారైనా పచ్చవారైనా ఏ కలర్కి సంబంధించిన వాళ్ళైనా, కారణం ఏంటంటే ఫ్రీగా వచ్చింది కదా ఆర్డర్. ఏదో ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే పెట్టుబడి పెట్టేవారు ఉంటే పోతారు, లేకపోతే పోలేరు. ఫ్రీగా అనౌన్స్ చేయబడిన మాట దేశాలు కదిలించేస్తుంది. ఇప్పుడు రాజుగారు ఉన్న అంతఃపురం అంతా కూడా అలజడి, కలవరము, కదలిక. ప్రజలందరూ కూడా, కన్యకలందరూ కూడా బుట్ట తట్ట సర్దేసుకొని శూషణ కోటకు ప్రయాణం చేస్తున్నారు. శూషణ కోటకు ఆహ్వానం పిలువబడగానే ప్రతి కన్యక బయలుదేరింది. గంజికి లేని అమ్మ మొదలుకొని బెంజుకారున్న వరకు కూడా ఆ దారిని పట్టేసింది. ఏందమ్మా నువ్వు బయలుదేరావా అంటే నేను కూడా బయలుదేరా. నీకే ఆశ ఉందో నాకు అదే ఆశ ఉంది. రాజుగారు ఫ్రీగా ఆజ్ఞ జారీ చేశారు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా తినొచ్చు. ఒకవేళ రాజు చేత ఆకర్షించబడితే అక్కడే స్థిరపడవచ్చు. ఆమె చెప్పండి, పోయేదే ఉందండి, పెట్టుబడి లేదు కదా. శూషణ కోటలో ఉన్నంత కాలం హ్యాపీగా భోజనం దొరికింది. హేగే అనబడుతున్న ఆయనకి అప్పగించబడగా ఆయనకు ఒక ఆజ్ఞ చేయబడింది. ఇదిగో శూషణ కోటకు వచ్చిన ప్రతి కన్యకకు వారు అడిగింది ఇవ్వాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. పాలలో కుంకుమ వేసి ఇవ్వాలన్నా కూడా ఇవ్వాల్సిందే. అయ్యా ఖర్చు ఎక్కువ, కాస్ట్ ఎక్కువ, రాజు చేత ఆజ్ఞ. ఆమె చెప్పండి హల్లెలూయా. వారు ఏది అడిగినా ఇవ్వాల్సిన బాధ్యత హేగేకు ఉంది. ఏ కన్యకైతే హేగేకు అప్పగించుకుంటుందో, ఏ కన్యకైతే హేగే వశంలో బ్రతుకుతుందో వారు మాత్రమే రాణి గావించబడతారు. ఆమె చెప్పండి హల్లెలూయా. 127 దేశాలు ఉన్న పేద అమ్మాయిలు, డబ్బున్న అమ్మాయిలు అందరూ కూడా శూషణ కోటకు బయలుదేరారు. ఎక్కడికి? కొంచెం గట్టి చెప్పరాదండి. సూసన్న కాదు, శూషణ కోట. సూసన్ అన్నారండి, శూషణ కోట అనండి పర్లా. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు బయలుదేరిన స్థలం పేరు శూషణ కోట. అక్కడ ఎవరికి అప్పగించబడాలంటే హేగే అనండి, నపుంసకుల అధిపతి, షండుల అధిపతి హేగేకు అప్పగించబడాలి. లేదు నేను హేగేకి అప్పగించబడను, రాజు చేత ఆజ్ఞాపించబడాలి కనుక నా దారి నాదే, నా పని నాదే అనుకుంటే నీకు అన్ని సమకూర్చబడతాయి. కానీ ఆ సమయానికి ఆ టయానికి అంతఃపురంలో చేర్చబడ్డ నీ బ్రతుకు రాజు పక్కన కూర్చొని పెట్టబడదు. నీవు ఉన్నంత కాలం నీకు సంపూర్ణమైన ఆహారం సమకూర్చబడుతుంది, వస్త్రాలు సమకూర్చబడతాయి. కానీ ఆ తర్వాత పక్కకు నెట్టివేయబడాలి. స్తోత్రం చెప్పండి. రాజు కావాల్సింది ఒకే ఒక రాణి. ఆమె చెప్పండి ఎన్ని కోట్ల మంది ఆ స్థలానికి వెళ్ళినా, ఎన్ని కోట్ల మంది కన్యకులు ఆ ప్రాంగణానికి వెళ్ళినా, ఎంత కోట్ల మంది ప్రజలు ఆ శూషణ కొడుకు బయలుదేరినా ఆయనకు కావాల్సింది ఒక్కతే. ఆమె చెప్పండి హల్లెలూయా. చాలా మంది బయలుదేరారు కానీ వారిలో ఒక పేద అమ్మాయి ఎస్తేరు కూడా వెళ్ళింది. ఎవరు తోడు లేదు, ఎవరు దిక్కు లేరు. వారి బాబాయ్ పెంచుతున్నాడు, ఆయన పాస్టర్ గారు ఆయనకు ఉండో లేక ఎట్లా కట్ట ఆయన పెంచుతున్నాడు. అనుకోకుండా ఒక వార్త జారీ చేయబడింది. త్వరగా ఏమైనా సర్దేశాడు, అమ్మా ప్రతిరోజు నీ కథలకు నాకు తెలియాలి, ప్రతిరోజు నీ ప్రార్థన అనుభవం నాకు తెలియాలి. ఇదిగో నేను కాపలా కాస్తుంటా, నేను జాగ్రత్త చేస్తుంటా, నువ్వు నాకు కనబడాలి. నేను అంతఃపురానికి వస్తా, శూషణ కోటకు వస్తా. ఎవరితో మాట్లాడడానికి పని లేదు. రాజు చేతను ఆకర్షించబడేంత వరకు కూడా, ఆయన పిలిచేంత వరకు కూడా నీ భక్తి శ్రద్ధలు శ్రేష్టంగా ఉండాలి అనే జాగ్రత్తలు చెప్పి పంపించేశాడు. అందరూ వారు కోరిందల్లా చేస్తున్నారు. కొంతమందికి ఏమో బట్టలు అంటే ఇష్టం కనుక బట్టలు అడుగుతున్నారు. కొంతమందికి వజ్రాలు, వారు వేసుకునే ఉపకరణాలు అంటే ఇష్టం కనుక వారు గొలుసులు అన్ని అడుగుతూనే ఇస్తున్నాడు. కానీ ఈ ఎస్తేరు మాత్రం ఏమీ అడగట్లేదట. కారణం ఏంటంటే హేగకి బాగా తెలుసని, రాజుకున్న ప్రేమ, రాజుకున్న సౌందర్యం, రాజు కోరుకునే కోరికలు, రాజు పక్కనున్నాడు కాక ఇంకెవడికి అర్థమైతే అండి ఆమె అది తెలిసిన ఎస్తేరమ్మట వెళ్ళిన దగ్గర నుంచి ఇంకేమి కోరుకోట్లా, ఏమి అడగట్లా. హేగకి అప్పగించుకుంది. ఆయన ఏ స్థలం ఉంటే ఆ స్థలం ఉంటుంది, ఏం పెడితే ఆమె తింటుంది, ఏ వస్త్రం ఇస్తే ఆ వస్త్రం కట్టుకుంటుంది, ఎలా ఉండమంటే అలాగే ఉంటుంది. ప్రత్యేకంగా దయచేసి కాపలా కాస్తున్నాడు బయట లోపల. హల్లెలూయా. సమయం రానే వచ్చింది. 1 సంవత్సర కాలం సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు, 1 సంవత్సర కాలం శుద్ధి చేశారు. వారు గోపురస్థ తైలంతో, సుగంధ ద్రవ్యాలతో వారి దేహము అలంకరించబడ్డది.
సంవత్సరం కాలం వారిని పెట్టి పోషించి ఆరోగ్యంగా ఉన్నంతసేపు హ్యాపీగా బ్రతికారు. ఇక రాజు సమయం వచ్చేసింది, పిలుస్తున్నాడు. ఒక్కొక్క కన్యకను ఆహ్వానించినంటే ఆయన ఒక్కొక్క కన్యకను చూడటం మొదలుపెట్టాడు. ఆయన చూస్తూ చూస్తూ వచ్చిన వారు వచ్చినట్టుగా ఆయనకి ఇష్టపట్ల ఎవరిని కూడా నెట్టివేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా చూస్తూ అలా వెళ్ళిపోవటమే. ఎవరైతే ఆయన ఇష్టపడతాడో ఆమె రాణిగా ఉండాలి. ఒకసారి ఆమెను చూసిన తర్వాత మరలా ఆమెను చూడటం, ఆమె ముఖం చూడగానే రాజు ఇష్టపడాలి, అట్లా ఉండాలి. ఇప్పుడు అందరూ తయారైపోయారు. అరే నేను కూడా మహారాణిగా ఉండాలా, సింహాసనం కూర్చుని వాళ్ళ. ఎవరు ఇష్టపడరండి? ఆమెన్. కోటేశ్వరుడైనా ఎవరొస్తారు కనబడితే ఏ అమ్మాయి వద్దనిద్దండి? అవునా కాదన్నా? వాడు ఎట్లాంటి కానీ హల్లెలూయా, డబ్బులు ఉంటే హ్యాపీగా తిరగవచ్చు అన్నట్లుగా అందరూ వచ్చారు. కానీ అక్కడ ఆకర్షించబడ్డ వారు మాత్రమే సమకూర్చబడతారు. ఆమెన్. ఇప్పుడు ఆ ప్రాంగణం ముందు రాజు ఆహ్వానించాడు, కన్యకలు అందరూ వెళ్తున్నారు. ఆ మాటలు ఆలకించండి. ఇప్పుడు ఎస్తేరు సమయం వచ్చింది. ఎస్తేరు సమయం ఎప్పుడు వచ్చింది చెప్పమంటారా? దాదాపుగా 7 సంవత్సరాలు పెట్టింది. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. 7 సంవత్సరాలు పెట్టిందన్నా. అంటే ఎంతమంది వెళ్ళారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది కన్యకులు షూషన్ కోటకి వెళ్ళారో ఆలోచించండి. పోనీ రోజుకొక కన్యక చొప్పున వేసుకున్నా, రోజుకి ఒక కన్యకనే రాజు చూసింది అనుకున్నా, 7 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 365 రోజులు. ఆ చొప్పున 7 × 3 వేస్తే దాదాపుగా ఒక 3000 రోజులు. ఆమె 3000 మంది కన్యకులు ఆ స్థలానికి వెళ్ళినా అందరిని నెట్టేశాడు. హల్లెలూయా. ఒక మాట అడగమంటారా? ఈ 3000 మంది కన్యకుల్లో ఎవరు ఆయనకు ఆకర్షించబడలేదా? ఎవరు ఆయనకు నచ్చేలా ఉండలేదా? లేరు. అందుకే ఎస్తేరు టైం కూడా వచ్చేసింది. హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉన్నారు కనుక ఎస్తేరుకు ఆహ్వానం వచ్చింది, బయలుదేరింది. బయలుదేరుతూ హేగే అంటారు కదా, అమ్మ అందరూ కూడా రాజు ముందు వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన మేకప్ కిట్లు అని తీసుకున్నారు. నీకే మేకప్ కిట్ కావాలన్నాడు. అయ్యా నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటానయ్యా. ఏందట అక్క మేకప్ కిట్ అన్నాను కొంచెం గట్టిగాను. అప్పుడు మన ఫంక్షన్ రాస్తూ ఉంటాం కదా, పోస్తూ ఉంటాం గట్టిగా. ఎందుకు మీ అందరు దండం పెడతా పోయి మాకింది. హల్లెలూయా. ఉన్న దేహం అంతా పోతుంది, ఉన్న రంగు అంతా పోతుంది. ఈ మేకప్ కిట్ వచ్చిన దగ్గర నుంచి పైన ఉన్న నునుపంతా పోయి ఎర్రగా కోతిలా కనబడుతున్నారు. ఆమె చెప్పండి, అది రాసినంతసేపు ఎట్టు తెలుసా? ఎర్రని కోతున్నట్టు ఉంటారు. అది రాయడం కనుక ఆపెత్తే బో ఏ అసలు చూడలేము. ఆమె చెప్తారా? జాగ్రత్త పిల్లగాళ్ళు, వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా. ఆమె చెప్పండి. పిల్లగాళ్ళు అంటున్నారని చెప్పి వాళ్ళకి చూస్తున్నారు, మీరు తక్కువ అనుకున్నారేంది? ఫంక్షన్ అప్పుడు తెలిసింది మీ వ్యవహారాలన్నీ కూడా. ఎక్కడ బాక్స్లో నేను తెస్తారు, నెగలు అక్క పెట్టింది మొన్న, వేసిన దండం పెట్టాలి అందరూ. హల్లెలూయా. ఓ కిందకి మీదకి మొత్తం వేసేసారు. ఎప్పుడు కనబడ మళ్ళీ ఫంక్షన్ అప్పుడే కనబడతాయి. అప్పుడు దాకా ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టు దాచి పెడతారు. అని చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు అదే బాబుతో పాపం ఎస్తేరు దగ్గరికి వచ్చేసింది. అమ్మా రాజుగారి ముందుకు వెళ్తున్నావు, మరి ఏమి ఉంటామా? వడ్డాన్ని ఇవ్వమంటావా? లేదు ఒక మంచి చైన్ ఇవ్వమంటావా? ఒక మంచి మేకప్ కిట్ ఇవ్వమంటావా అని హేగంటే ఏమంటది? అయ్యా నీకు రాజు ఏమి ఇష్టపడుతుంది నీకు తెలుసు కదా, నాకన్నా బాగా ఎరిగిన వాడు నీవేనయ్యా, నాకన్నా రాజు క్వాలిటీస్ తెలిసిన వాడు నీవేనయ్యా. రాజు పక్కన ఎప్పుడు ఉండేవాడు, ఏం తింటాడో ఏం తాగుతాడో ఎలా ఉంటాడో ఏమి ఇష్టపడతాడు సమస్తం ఎరిగిన వాడివే కదా. నువ్వు ఏది ఇస్తే అది తీసుకుపోతానయ్యా. నాకంటూ ప్రత్యేకమైన కోరికలు ఏం లేవయ్యా. ఎవరు లేరు, నాకు ఒంటరిగా ఉన్నా. మా బాబాయ్ పెంచారు నన్ను, నాకు ఎవరు లేరు. ఎట్లా ఉంటే నాకు ఇది లేదు. ఇదిగో నీవు ఏది ఇస్తే తీసుకుపోతా, ఆయన ఇష్టపడితే ఆయన దగ్గర ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా అని మాట చెప్తే హేగే ఆమెకేం కావాలో అవన్నీ అలంకరించి రాజు ముందుకు వెళ్ళగానే రాజైన అహశ్వరేషు ఆమె అట్లా రాగానే లేచి నిలబడి ఆయన దగ్గరున్న రాజదండాన్ని ఆమె అలా చూపాడు. చూడవే యేసుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఇంకా వెనకనుకుంటున్నారు కదా, 3000 మంది కన్యకులు పోయారు, అందరు వెళ్ళిపోతున్నారు. నాకు సమయం వచ్చింది అనుకున్నారు అనుకోళ్ళు. నేను చెబుతున్నా, వెనకొచ్చే వాళ్ళి రాక ప్రయాణం ఆగిపోయింది ఎస్తేరుతో. హల్లెలూయా. ఎస్తేరు చూడగానే రాజు ఆకర్షించేశాడు. హల్లెలూయా. ఎస్తేరు చూసిన చూపు, ఎస్తేరుకున్న ప్రవర్తన, ఎస్తేరు సాక్ష్యం, ఎస్తేరు చూడగానే తన ముఖములో ఉన్న మహిమ కవళిక రాజును ఆకర్షించేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రాజును ఆకర్షించి చెప్పమంటారా? ఆమెకున్న ఏకైక కోరిక హేగే. చెప్పండి ఎవరు? హేగే. అధికారం తప్ప మరొక అధికారం లేదండి ఆమెకి. ఇప్పుడు ఇంత శ్రద్ధగా ఆలకించండి.
హేగే అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చెప్పండి ఎవరికి? కొంచెం గట్టి చెప్పాలా? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. షూషను కోట అనండి, సంఘానికి సాదృశ్యం. చెప్పండి. రాజు అనండి, యేసుకు సాదృశ్యం. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేర్ అనండి, ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు నా మాట ఆలకించండి. షూషను కోటకి ఎంతమంది వచ్చారు? ఓ వేల మంది కన్యకలు వచ్చారండి. షూషను కోట అంటే సంఘానికి సాదృశ్యం. సంఘానికి వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వస్తారు. కానీ రాజు ఆకర్షించేది ఎత్తబడే సంఘాన్ని. ఆమె చెప్పండి. రాజు చేర్చుకునేది ఎత్తబడే సంఘాన్ని. ఆమె చెప్పండి. రాజు ఇష్టపడేది ఎత్తబడే సంఘాన్ని. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కన్యకలందరూ ఆకర్షించబడ్డా, కన్యకలందరికీ పిలుపున్న, కన్యకలందరూ షూషను కోటకు వచ్చినా రాజు మాత్రం మహారాణిగా కూర్చోబెట్టేది ఎత్తబడే సంఘాన్నే. ఆమె చెప్పండి. ఇప్పుడు నా మాట, ఎత్తబడే సంఘం ఎవరైతే రేగారు? ఎత్తబడే సంఘం ఎలా ఉండాలి పాస్టర్ గారు అంటారా? హేగే అనండి, అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యం. పరిశుద్ధాత్ముడా నన్ను నీ స్వాధీనపరుచుకో అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ ఎత్తబడతారు. ఆమె చెప్పండి. ఓ చిన్న మాటే కదా, నేను కూడా అంటే పరిశుద్ధాత్మ నన్ను స్వాధీనపరుచుకోయా. ప్రార్థన చేస్తే కాదు, ఆయన అప్పుడప్పుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. నువ్వు ప్రార్థనలు ఉన్నప్పుడు నిన్ను సరి చేస్తాడు, నిన్ను దిద్దుతాడు. అప్పుడప్పుడు నీకు కొండలు అడ్డొచ్చేలా, నదులు అడ్డొచ్చేలా, సముద్రాలు అడ్డొచ్చేలా నీకు ఆటంకం పెడతాడు. ఓపికతో ఉంటావా లేదా పరిశీలిస్తాడు. వాటన్నిటిలో నెగ్గుతూ పోతే ఆయన చివరికి నీ ఓపిక, నీ సహనము, నీ ప్రవర్తన బట్టి రాజు పక్కన కూర్చొని పెడతాడు. ఆమె చెప్పండి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటారో, ఎందరైతే పరిశుద్ధాత్మ చేతిలో ఉంటారో, అంతఃపురంలో కాదు రాజు పక్కన కూర్చోబెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు పిలుపు మాత్రం, రాజు ఆజ్ఞ మాత్రం దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ షూషను కోట అనబడుతున్న సంఘము వేదిక. కానీ రాజు పక్కన కూర్చుండేది మాత్రం ఎవరు? ఎస్తేర్. ఆమె చెప్పండి. నా ప్రియ సంగమా, రాజు తన అంతఃపురములో నన్ను చేర్చుకొనెను. ఆమె చెప్పండి. నిన్ను చేర్చుకోవాలి, నన్ను చేర్చుకోవాలి అన్నా నీవు నేను పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఆకర్షించాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ ఎంతమంది ఆకర్షిస్తున్నారు కదా? నీ మాట చొప్పున, నీ తెలివి, నీ జ్ఞానం, నీ ప్రవర్తన, నీ మాదిరి, నీ భక్తిని చాలామంది ఆకర్షిస్తారు. నేను చెబుతా, నిన్ను ఆకర్షించడం కాదు, నీవే దేవుని చేత ఆకర్షించబడాలి. ఆమె చెప్పండి. నీ తయారీ, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము, నీ క్రియలు ఆయన ఆకర్షించేలా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఫంక్షన్ జరిగిందనుకో అన్న, మంచి చీర కట్టుకుంటాం, మంచి డ్రెస్ వేసుకుంటాం, ఫోటో దిగుతున్నప్పుడు చూసిన వాళ్ళందరూ భలే ఉంది అనుకోవాలని కదా. ఎందుకు రెడీ అవుతారు? మీ అందరికి వందనాలు. హల్లెలూయా. ఎందుకు రెడీ అవుతుంటే చూడటానికి చక్కగా ఉండాలి అని అందరూ రెడీ అవుతుంటాం, అవునా కదా? లేకపోతే ఎందుకు రెడీ అవుతామండి? చూడటానికి చక్కగా బాగుండాలి, అందరూ చూడగానే అందరి కళ్ళు నా మీద పడాలి అన్నట్లుగా రెడీ అవుతుంటాం. అరే వాళ్ళు భలే డ్రెస్ కట్టుకున్నారే, అరే భలే రెడీగా అయ్యారే. నేను చెబుతున్నా, ప్రజలను ఆకర్షించవచ్చు కానీ ఆయన ఆకర్షించగలేకపోతే పుట్టగతులే ఉండవు. ఆమె చెప్పండి. ఇప్పుడు పుట్టాం కదా, మరలా పుట్టడానికి అవకాశం ఉండదు. ఆమె ఇక్కడ కన్ను మూస్తే కన్ను మూసినట్టే. హల్లెలూయా. పరదేశులము అనుకుంటూ పోయి లోపల ఏడవాలా. ఇప్పుడు ఆయన ఆకర్షిస్తే ఆయనతో యుగయుగాలు ఉండే కృప నా దేవుడు కలిగించునుగాక. ఆమె చెప్పండి. హల్లెలూయా. అలాగైతే ఈ పగల అప్పుడు సంగమా, నిన్ను ఏది ఆకర్షిస్తుంది? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఏమి ఆకర్షిస్తున్నాయి? ముసలమ్మ ముచ్చట్లా, సీరియల్సా, సినిమాలా, లేదు ఆటలా, లేదు ఇంకేమైనా లోకంలో ఉన్న మహిమ, అపవాది కార్యాలా, ఏది ఆకర్షిస్తున్నాయి? అడ్డదారులు వెళితే ధనం సంపాదించుకోవచ్చు అన్న మార్గాలా, ఏది ఆకర్షిస్తున్నాయో అవన్నీ ఈ పగలు నీకు దూరమగునుగాక. దేవుని చేత నీవు, నీ కుటుంబము ఆకర్షించబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఎస్తేర్ని ఆకర్షించాడు. ఆయన దండం చూపించాడు కదా, అమ్మ సగం రాసిచ్చేయమంటావా? ఆమె చెప్పండి. ఎంత కృపండి, ఎంత భాగ్యం. అందరిలా కోరుకోలా, అందరిలో నివాసం చేయాల. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం బాగా చదవండి, చిన్నగా శ్రద్ధగా చదవండి.
ఆమె ఆమె అందరిలో కలిసిపోలా, అందరితో కలిసి ఉండలా. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది, ప్రత్యేకమైన ప్రార్థన జీవితం ఉంది, ప్రత్యేకమైన ప్రార్థన గది ఉంది, ప్రత్యేకంగా ఉంటుంది. హేగకు అప్పగించుకుంటే హేగే సమస్తం ఇస్తున్నా అన్ని వద్దంటది. నాకు ఏది వద్దయ్యా, ఏది వద్దయ్యా, అమ్మా అందరు తీసుకుని నువ్వు తీసుకోమ్మా, లేదయ్యా లేదు నాకేం అవసరంలా అని తన ప్రత్యేకమైన జీవితాన్ని హేగే ముందు కనుపరుచుకుంది. హేగే ఉండబట్టలేక అసలు నీకన్నా రాజుకు తగిన అమ్మాయి ఇంకెవరమ్మా, నీకన్నా శ్రేష్టమైన బుద్ధి గల కన్యకు ఇంకెవరమ్మా అని రాజు ఇష్టపడేలా ఆమె వెళ్లే ముందు కావలసిన ఆభరణాలన్నీ ధరించి రాజు ముందుకు పంపించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాజు కన్ను ఎస్తేరు మీద పడిపోయింది. హల్లెలూయా. గంజికి లేని ఎస్తేరు ఇప్పుడు మహారాణి హోదాలో కూర్చుండి 127 దేశాలకు మహారాణి ఎస్తేరు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎస్తేరు అమ్మతో మాట్లాడాలంటే నీకు నాకు తెలుసు కాబట్టి అమ్మా ఎస్తేరు అంటానికి లేదు. ఆమె ఏమన్నా తెలుసా, ఏమనాలి, మహారాణి అయిన ఎస్తేరు గారు అని పిలవాలి. పిలుపులో హోదా మారిపోయిందండి. నిడదాకా మన పక్కన అమ్మాయి కదా, ఆఖరికి మొర్దుకైతో సహా ఆమె చెప్పు, మృదుక మాత్రం అమ్మాయి ఎస్తేరు ఇట్రా అంటాడా? ఎంత కాపరైనా ఆమె కూర్చున్న సింహాసనాన్ని బట్టి ఆమెకు మర్యాద ఇక తప్పదు. ఆమె నేను చెప్పుకొచ్చే మాట ఆకర్షిస్తున్న ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ పగులు ఆయన ఆకర్షించకపోతే మన జీవితాలు వ్యర్థమైపోతాయి. త్వరగా ఒకరితో మీకు పరిచయం చేసిన మాట ముగించేస్తా. మనం అనుకున్నట్లుగా గడిచిన వారం మనం అనుకున్నట్లుగా రాహాబు గురించి ఒక మంచి మాట మీకు తెలియజేస్తా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధగా నయస్సోనును షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను. ఒబేదు యెష్షయిని కనెను. ఆమెను చెప్పండి. ఇవంతా మనకు వద్దులే కానీ ఒక మాట చెబుతూ శ్రద్ధగానండి. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఆమెను చెప్పండి నాతో కలిసి. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఎందుకు బోయాజు ఎవరన్నా చెప్తారు? ఎవరన్నా? దేవుడు నిన్ను దీవించిన కాక. హల్లెలూయా. బోయాజు ఎవరంటే రూతు గారి యజమానుడు. ఆమె రూతు గారి భర్త బోయాజు. బోయాజు గురించి ఇస్తున్న బైబిల్ సాక్ష్యం. బోయాజు అట యేసు క్రీస్తుకు సాదృశ్యం, రూతేమో సంఘానికి సాదృశ్యం. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు బోయాజు ఏ స్థితిలో ఉన్నాడంటే యేసు ప్రభువారికి సాదృశ్యం. అంటే యేసు ప్రభు కాదులే కానీ ఆయనలా ఉన్న ఒక ప్రత్యేకమైన జీవితం, ఆయన లాంటి ఒక సాదృశ్యమైన జీవితం, యేసు ప్రభువు లాంటి పోతైన జీవితం. ఇప్పుడు రాహాబు కడుపులో నుంచి ఎవరు వచ్చారయ్యా? చెప్పలు గట్టిగా. బోయాజు అనండి. బోయాజు అనబడుతున్న యేసు ప్రభు వారు రాహాబు గర్భం ద్వారా వచ్చాడు. ఆమెను చెప్తారా దగ్గరికి? హల్లెలూయా. ఇప్పుడు నా మాట ఆలకించండి. ఓ శ్రేష్టమైన దేవుడు, రక్షకుడు, ప్రపంచ చక్రవర్తి, ప్రజలందరికీ విమోచకుడు ఎవరి గర్భాన్ని వచ్చాడు? రాహాబు అనండి. రాహాబు జీవితం తెలుసా? రాహాబు బ్రతుకు పచ్చి వ్యభిచారి వేశ్య. లోకాన్ని చూసింది, ధనాన్ని చూసింది, ధనవంతులను చూసింది, లోకంలో ఉన్న సమస్తాన్ని అనుభవించింది, లోకంలో ఉన్న సకల భోగాలు అనుభవించింది. ఆమె అనుభవించింది ఏదీ లేదు. ఇప్పుడు ఆమె గర్భం ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె చెప్పండి. ఎందుకు చెప్పమంటారా? ఎందుకంటే అంత కృప ఆమెకి. వేశ్య కదా, వేశ్యలు పరలోకం చాచబడదు కదా, వేశ్యలు నరకంలో అప్పగించబడతారు కదా. ఈ వేశ్య ఎలాగూ పరిశుద్ధ గ్రంథములో ఓ శ్రేష్ఠ కుమారుణ్ణి కనింది అంటే ఆమె కాలములో తను చేసే పనిలో ఒక వార్త విన్నది. ఆ వార్త పేరు ఇశ్రాయేలీలు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఏ పేరు విన్నది? ఇశ్రాయేల్ గురించి విన్నది. ఆమె వింటున్న మాట, ఆమె వింటుండగా ఆమె గుండెలు అదురుతున్నాయట. అనుకోకుండా ఆ రాహాబు ఇంటికి 2 దైవజనులు వెళ్ళారు. అర్ధరాత్రి వేళ యెహోషువ చేత పంపించబడ్డ 2 దైవజనులు వేగుల వారుగా పంపబడ్డారు. రాహాబు ఇంటికి వెళ్ళగానే అర్ధరాత్రి చెమ్మ చీకటి. ఆమె రాగోగానే వాళ్ళ ముఖం చూడగానే, అయ్యా మీరు ఎక్కడి వారయ్యా అంటే, అమ్మా
ఇశ్రాయేలు అన్న మాట వినగానే ఆమె గుండె జారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఆమె అంటది, ఉన్న పాటను కూర్చొని పెట్టింది, మంచినీళ్ళు ఇచ్చింది. అంటది కదా, అయ్యా మీ గురించి మా దేశం వినదయ్యా, స్తోత్రం చెప్పు. అయ్యా మీ ప్రజల గురించి మా దేశం వినదయ్యా, స్తోత్రం చెప్పు. అయ్యా మీ దేవుడి గురించి మా ప్రజలందరూ విన్నారు, మీరు ఎప్పుడు వస్తారని గుండెలను అరచేతులు పట్టుకొని భయంగా బతుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకమ్మా, ఏంటమ్మా అంటే, అయ్యా మీ గురించి, మీ దేవుడు చేస్తున్న కార్యాల గురించి మా ప్రజలందరూ విన్నారు, మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు పట్టుకుపోతారా అన్న భయంతో బతుకుతున్నారయ్యా అని చెప్పగానే ఆమె అట్లాగే కూర్చొని. ఈలోగా వీళ్ళు వచ్చారన్న వార్త ఆ దేశపు రాజు కనబడింది. త్వరగా పనివారిని పంపిస్తే చుట్టుపక్కల వారందరూ చెప్తున్నారు, అమ్మాయి రాబు మీటికి వచ్చిన వారిని రాజు పట్టణానికి వచ్చేస్తున్నారంట అన్న వార్తను. కానీ ఈ తల్లి చేసిన ప్రార్థన, ఈ తల్లి చేసిన పని ఆ ఇద్దరు దైవజనుల్ని తన ఇంటి పై అటక మీద దాచిపెట్టింది, రాశి పోసేసింది, కనబడకుండా చేసింది. ఎందుకు తెలుసా? దైవజనులు కాపాడుకోవాలి, దైవజనులు కాపాడాలి. వారి దేవుడే రక్షకుడు, వారి దేవుడే మోచకుడు, వారి ద్వారానే మాకు రక్షణ. హల్లెలూయా. వీరే గనుక నన్ను కాపాడకపోతే మా దేశం అంతా వీరి చేతుల్లో మరణానికి అప్పగించబడుద్ది. వీరికి ఇప్పుడు మన రక్షణ కలిగిస్తేనే వారి చేత మనం కాపాడబడతాం అని ఎరిగిన రాహాబు దైవజనులు జాగ్రత్తగా అడగ మీద దాచిపెట్టింది. రాజు పనివారు వచ్చారు, మాయ్ రాహాబు ఇందయ్యా మీ ఇంటికి ఇద్దరు మనిషి వచ్చారంటగా. వచ్చారా? అయ్యా వచ్చారన్నమాట, నిజమేనయ్యా. మరి ఎక్కడున్నారు అంటే, ఇప్పుడే వెళ్ళిపోయారయ్యా, ఇదిగో ఈ దారి కూడా వెళ్ళిపోయారు, మీరు కనుక త్వరగా వెళితే వారిని ఈజీగా పట్టుకోవచ్చు అని ఒక చిన్న అబద్ధం ఆడింది. ఎవరి కోసం తెలుసా? దైవజనుల కోసం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆమె కోరుకున్న ఆశ ఏంటంటే, నేను ఎంత పాపంలో కూడుకున్నా, ఎంత అనుభవించా, ఇదిగో వీరి దేవుడు నిజముగా విమోచకుడు. ఎక్కడైనా నా పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఎక్కడైనా నా వ్యభిచారం విడిచిపెట్టకపోతే, ఎక్కడైనా నా పాడు పనిని విడిచిపెట్టకపోతే నాకు బ్రతుకు లేదు. వారి చేతిలో ఈ దేశం కొట్టుకుపోద్ది. నేను కాపాడబడాలంటే వీరిని కాపాడుకోవాలి. ఆమెను చెప్పు బిగ్గరగా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు ఏ పాపను నాకు తెలియదు, నువ్వు ఏ వ్యభిచారం నాకు తెలియదు, ఏ పాపము పాడు పనులు ఉన్నావు నాకు తెలియదు. ఇదిగో నీకు ఒక శుభవార్త. ఈ పగలు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుని దాసులు చెప్పిన మాటల ప్రకారంగా జీవించగలిగితే, నిశ్చయముగా అంతఃపురం చేర్చే దేవుడు నేను ప్రకటించేసయ్యా. నమ్మితే ఆమెను చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ పరివారంతా కూడా ఆ దారి గుండా ప్రయాణం చేస్తే అటక మీదకెక్కి వారితో చెబుతుంది కదా, అయ్యా మీరు వచ్చినప్పుడు నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా అని చేతులెత్తి దండం పెడుతుంది. ఏందా విశ్వాసం? వస్తారో రారో తెలియదు, ఏదో ఒక వార్త విన్నది, అలా వస్తారా రారా అవేమి తెలియదు ఆమెకి. లోకం అనుభవించిన ఆమె, శరీరం అనుభవించిన ఆమె, పాపంలో పెరుగులెత్తుతున్నామే, దేవుని గురించి ఏమింటది? నేను చెబుతున్నా, ఆయన ఆకర్షించాలి. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ పంపించిన దైవజనులు అభిషక్తులు మోషే కాలంలో 12 మంది వెళ్ళారు కానీ ఉపయోగం లేదు వాళ్ళు. కానీ యెహోషువ పంపించిన ఇద్దరు వేగులు వారు దైవజనులు, వారి తలల మీద పోయబడ్డ అభిషేకం అనేక మందిని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు రాహాబు ఆకర్షించబడింది. తన పాపాన్ని విడిచిపెట్టి, తన వ్యభిచారం విడిచిపెట్టి దైవజనులు కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడుతుంది. అయ్యా మీరు వచ్చినప్పుడు మా తండ్రి ఇంటిని, నా తల్లి ఇంటిని, నా బంధువులందరినీ కాపాడయ్యా అని దండం పెడతంటే, దైవజనులకు ఇచ్చిన ఆ విశ్రాంతిని బట్టి, దైవజనులకు చూపిన ఆ కృపను బట్టి, దైవజనులు పెట్టిన ఆహారాన్ని బట్టి, దైవజనులు చూసిన ఆ చూపును బట్టి వాళ్ళు అంటారు కదా, అమ్మా నిశ్చయముగా నా దేవుడు నీకు సహాయం అవునుగాక అని చెప్పి నీ ఇంటి కిటికీ గుండా మమ్మల్ని పంపిస్తున్నావు కదా, ఇదే ఇంటి కిటికీ గుండా ఒక ఎర్రని తగర ద్వారం మాకు కనబడాలి. స్తోత్రం చెప్పు. ఆమె ఇల్లంట కొండ మీద ఉండిద్దట. ఇదిగో మా జనాంగం వచ్చిన వేళ నీ ఇంటి కిటికీ గుండా ఎర్రని తొగర ద్వారం కనబడితే నీ ఇల్లు క్షేమం, నీ ఇంటికి భద్రత. ఆమెను చెప్పు. హల్లెలూయా. లేకపోతే దేవుడే దీనికి ఆనవాళ్ళు, ఇక నా చేతిలో ఏం లేదని చెప్పేసి ఆ ఇద్దరు దైవం చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమెకున్న తప్పనిందంటే ఆమె వ్యభిచార వృత్తిని మానేసింది, ఆమె పాడు పని మానేసింది. రేపో మాపో ఇశ్రాయేల్ వచ్చేస్తారు, రేపో మాపో వాళ్ళు మమ్మల్ని కొల్లగొడతారు, మా దేశాన్ని ఆక్యుపై చేస్తారు, మేము కాపాడబడాలంటే మా బంధువర్గం అంతా ఉండాలి అని చెప్పి తన తండ్రి ఇంటికి వెళ్ళింది, తన తల్లి ఇంటికి వెళ్ళింది, తన బంధువుల ఇంటికి వెళ్ళింది, అందరితో మాట్లాడింది. అయ్యా నా ఇంటికి రండి,
నా ఇంటికి రండి, ఒక్క నెల పాటు నుండి, అంతకన్నా ఎక్కువే వద్దు. అందరు ఏసరించుకుంటున్నారు, అందరూ ఆమెని తోసేస్తున్నారు. అరే నువ్వు పాడు పని చేసేదేవమ్మా, కాళ్ళు పట్టుకుని దండలు పెట్టింది. ఇగో ఈ ఒక్కరోజు నా మాటినమ్మా, ఈ ఒక్కరోజు నా మాట, ఒక్క నెల చాలు, నా జీవితంలో ఒక్క నెల చాలు అని ఒక నెల బ్రతిమలాడుకొని వారి బంధువర్గం అంతటిని ఆ ఇంటిలో కూర్చొని పెట్టింది. అమ్మాయి నీళ్ళు చిన్నదమ్మాయి, మేము ఉండలేము అనేవాళ్ళు కొందరు, నువ్వు మంచిదాన్ని కాదనే వాళ్ళు కొందరు. ఎట్లా చెప్పిందో తెలియదు, ఏం చెప్పిందో తెలియదు, ఎలా మాట్లాడిందో తెలియదు, ఎలా వారిని మౌలు చేసిందో తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా ఓ చిన్ని గదిలో సమకూర్చబడ్డారు. చూడగా యేసుకు స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈలోగా ఇశ్రాయేలు జనం రానే వచ్చారు. వారు వస్తుండగానే జయబేలి మోగుతుంది, వారి శబ్దం నాదం ఇంటిలో ఉన్న వారికి వినబడుతుంది. అప్పటికే ఓసకోత మొదలేశారు. చిన్న పిల్ల పెద్ద ఎవరు లేరు. దొరికిందని బంగారం ఆక్యుపై చేశారు, ఇళ్ళను సోద చేశారు, ఇళ్ళను కాల్ చేశారు, పొగ ఆకాశాన్ని గమ్మేసింది. రాహబ్ అనుకుంటుంది, నా పని కూడా అయిపోయిందేమో. ఈ దైజులు ఎర్రని తొగర దారం కట్టమన్నారు కదా, నేను కట్టలేదు కదా అని చెప్పి త్వరగా ఒక ఎర్రని తొగర దారం ఆ కిటికీ కట్టి కిందకు వదిలేసింది. నా మాట ఆలకించండి, ఆ దేశంలో ప్రజలందరూ పాడైపోయారు, ఇళ్ళన్నీ కాలిపోయి ఒకే ఇల్లు మాత్రం ఇంకా ఆ కొండ మీద అలాగే ఉంది. చూడబడి యేసుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? ప్రజలందరినీ ఆ గృహానికి చేర్చిన, ప్రజలందరినీ ఆ ఇంట్లో చేర్చిన ఎర్రని తొగర ద్వారం లేకపోతే ఆ ఇల్లు కూడా కాలిపోద్ది. హల్లెలూయా. ఆ ఎర్రని తగర ద్వారం పేరే నేను ప్రకటిస్తూ, నేను ఆరాధిస్తున్నా యేసు క్రీస్తు రక్తం. చూడబోయే యేసుకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ ఇంటికి యేసు క్రీస్తు రక్తం ప్రోక్షించబడుతుందో, ఏ ఇంటి మీద పస్కా బలి పశువు రక్తము ప్రోక్షించబడుతుందో సంహారకుడు దాటిపోతాడు. నమ్మితే ఆమేన్ చెప్పు. ఏ ఇంటి మీద తగరు ద్వారం, ఎర్రని ద్వారం రక్తంగా ప్రోక్షించబడుతుందో ఆ ఇంటిని నా దేవుడు ఆకర్షిస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేశం కొట్టుకుపోయిన రాహాబు కుటుంబం మాత్రం కాపాడబడింది. ఇప్పుడు ఆ రాహాబట సల్మాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారిద్దరి ద్వారా ఓ శ్రేష్టమైన బోయాజు వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఆకర్షిస్తే యేసు ప్రభువారు అన్నట్లుగా, యేసు ప్రభువా ఆయన బ్రతుగా అన్నట్లుగా నీ గర్భం తెరిచే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పు, హల్లెలూయా. నీకు పుట్టబోతున్న శిశువులు సియోను కొండల మీద రక్షకులుగా పిలువబడతారు. నీకు రాబోతున్న కుమారులు కుమార్తెలు సియోను కొండల మీద విమోచకులుగా పిలువబడతారు. ఆమేన్ చెప్పు రాదా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసు రక్తం క్రిందికి రాగలిగితే, ఈ పగలు యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే, నీ ఉన్నది యేసు రక్తమని తెలుసుకున్న సంహారకుడు నువ్వు దాటేసే పోతాడు. ఆమేన్ చెప్పు. నీకు ఇక మరణమే లేదు. హల్లెలూయా. ఏ తెగులు నిన్ను ధరించారదు, ఏ రోగం నిన్ను అంటదు. ఆమేన్ చెప్పు బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆకర్షించాల్సింది నాయకులను కాదు. ఆమేన్ చెప్పు. నువ్వు ఆకర్షించాల్సింది లోకాన్ని కాదు. ఆమేన్ చెప్పు. నువ్వు ఆకర్షించాల్సింది నీ ఇంటికి వస్తున్న దైవజనులను. ఆమేన్ చెప్పు, హల్లెలూయా. వారి ఒక మంచి ఆలోచన చెబుతారన్నా, నీ కుటుంబానికి రక్షణ మార్గాన్ని దారి చూపిస్తారు, నీ కుటుంబానికి రక్షణ చూపిస్తారు. ఊరు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు శతాధిపతి. ఆయన అంటాడు యేసు ప్రభు వారితో, అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దులే కానీ మా ఇంట్లో ఒకడు బాగలేదు, వాడికి స్వస్థత కావాలా, నువ్వు మాట చెప్పు, మావాడు బాగుపడతాడు. ఏం కావాలంటే ఆయనకి స్వస్థత కావాలా చెప్పండి. ఆయనకి ఏం కావాలంట? స్వస్థత కావాలంట. కానీ యేసయ్య వద్దంట. నువ్వు రాపోయిన బాధలా మాకు, అయ్యా నీ మాట ప్రభావం ఉంది నాకు తెలుసు, కానీ నువ్వు రావద్దు నా ఇంటికి, అవసరంలా. నువ్వు రాపోయిన బాధలు, కానీ నువ్వు మాట ఇస్తే నా పనోడు బతుకుతాడయ్యా, వాడు స్వస్థపడతాడయ్యా. వీడికేం కావాలంట? స్వస్థత అనండి. రాహాబుకి ఏం కావాలంట? రక్షణ అనండి. ఇదిగో ఈ రెండింటి మధ్య నీకు వ్యత్యాసం తెలిస్తే ఈ పగలు నిశ్చయముగా ఎత్తబడిన సంఘంగా నువ్వు మారుదువుగాక. ఆమేన్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం నీకు తెలిస్తే చాలు. రాహాబు వేశ్యని కాదని చెప్పను, కానీ రక్షణ మార్గంలోకి నడిచింది. శతాధిపతి విశ్వాసం గలవాడే, కానీ యేసుని నెట్టేశాడు. స్వస్థత కావాలన్నాడు. అంటాడు రోడ్డు మీద పడి, అయ్యా నువ్వు వద్దులే, నీతో నాకేం పని, కానీ ఒక మాట చెప్పు, మా పనోడు బాగుపడతాడు.
వీడికేమో స్వస్థత కావాలంట, ఈమెకు రక్షణ కావాలట. ఈమె ద్వారా ఒక జనాంగం కాపాడబడింది. ఆమెను చెప్పు హల్లెలూయా. ఇదిగో నా ప్రియ సంగమా, నువ్వు ఏ పాపంలో ఉన్నావు నాకు తెలియదు, ఏ బ్రతుకులో నువ్వు ఉన్నావు నాకు తెలియదు. నీతిమంతుని భార్యను మోసం చేస్తున్నావా, నీతిమంతుని భర్తను మోసం చేస్తున్నావా నాకు తెలియదు, కానీ ఆ పాడు పని ఈ రోజు నువ్వు ఆపుదువుగాక. నిశ్చయముగా సంహారం నీ మీద ఎదురు చూస్తుండగా దాటిపోయే కృప నువ్వు పొందుకొందువుగాక. ఆమెను చెప్పు గట్టిగా. నీ పాపం నీకు శాపంగా మారకూడదు, నీ వ్యభిచారం నీకు శాపంగా మారకూడదు. ఇదిగో ఓ శుభ నిర్ణయం తీసుకోగలిగితే ఈ పగలు, సహోదరుడా సహోదరి, ఒక శుభ నిర్ణయం తీసుకోగలిగితే నీ కుటుంబాన్ని కాపాడటానికి నా యేసయ్య నీ కొరకు కల్వరిశిలో తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆమెను చెప్పండి. ఇంకా ఎంతమంది భర్తలు భార్యలు మోసం చేయట్లేదండి? ఇంకెంతమంది భార్యలు భర్తలు మోసం చేయట్లా? ఇదిగో సహోదరుడా సహోదరి, నీతిమంతురాలని భార్యను మోసం చేయమాక, కీడు అనుభవిస్తావు జాగ్రత్త. నీతిమంతురాలని భర్తను మోసం చేయమాక సహోదరి, కీడు అనుభవిస్తావు జాగ్రత్త. ఎవరు చూడలేదు కదా నన్ను, నేను మాట్లాడే ఫోన్ ఎవరు చూస్తున్నారు, నేను వెళ్ళే స్థలాలు ఎవరు గమనిస్తున్నారు? ఇగో నిన్ను చూసే కన్నులు ఇంకా సంచరిస్తున్నాయి. ఆమెను చెప్పు. నీ నడత చూస్తున్నాయి, నీ చేతులు చూస్తున్నాయి, నీ కళ్ళు చూస్తున్నాయి. నిన్ను చూసే కన్నులు నీ మీద బాహాటంగా ప్రకాశిస్తున్నాయి. ఆయన వదకు గురి కామాక, ఆయన వదకు గురి కామాక. ఈ పగలు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే, అయ్యా ఆ పాడు పని వదిలేస్తానయ్యా, ఆ వ్యభిచారాన్ని వదిలేస్తానయ్యా అని నిర్ణయం తీసుకోగలిగితే నిన్ను రక్షకుడు నీ పక్షాన ఒక రక్షణ కలిగిస్తాడు, నీ గర్భఫలాన్ని ఆశీర్వాదిస్తాడు, రక్షకులుగా నీ గర్భఫలాన్ని దీవిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆమోసు ద్వారా అంటాడు కదా, సియోనులో ఉన్న నీ బిడ్డలు రక్షకులుగా మలచబడతారు. ఆమేన్. నువ్వు తీసుకున్న ఈ పగల నిర్ణయం, నువ్వు తీసుకున్న ఈ పగల నిర్ణయం ఆయన ఆకర్షించే విధానం ఎలాంటిదంటే, నీ గర్భాన పుట్టిన కుమారులను విమోచకులుగా రక్షకులుగా మారుస్తాడు. ఆమెను చెప్పు బిగ్గరగా హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఇంతే చెబుతులే కానీ నేను చేసే పని ఇంతే చేస్తా అనుకుంటున్నావా? ఒక తల్లి గురించి నా ప్రభు మాట్లాడతాడు. ఊరంతా కలిసి, అయ్యా బోధకుడా, అసలు నువ్వు బోధకుడు కదా, ఇప్పుడు ఏం చదువు చెప్పు అంటున్నారు. ఏం చెప్పమంటారు అబ్బాయి, అసలు ఏందిరా అంటే, ధర్మశాస్త్రం ఏమో ఏమైనా రాళ్లతో కొట్టమంటుంది, మరి నువ్వు అయ్యగారు కదా, నువ్వు బోధకుడు, నువ్వేం చెబుతావు? అసలు ఏందిరా అంటే, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీ కానీ పురుషుడు కానీ రాళ్లతో కొట్టి చంపబడాలి. ఎట్లా చంపబడాలి? ఏం చేస్తే? కొంచెం చెప్పాలా? వ్యభిచారం చేస్తే. వినపడుతుంది అన్నమాట. వ్యభిచారం చేస్తే ఎలా కొట్టి చంపాలి? ఇక దానికి ప్రత్యేకంగా శిక్షలు చట్టాలు అవసరంలా. అయితే పరిసయ్యులు ప్రభువునే తప్పు పట్టాలని బరాబర తీసుకొచ్చారు. అక్కడ చేయొచ్చు కదా పని, ప్రభువుని తప్పట్టాలనుకున్నాడు. కానీ నా యేసయ్య ఆ స్త్రీని ఆకర్షించారండి. ఆమెను చెప్పండి హల్లెలూయా. ఇక అంటే ఉండబట్టలేక, మీలో పాపం లేని వాడు మొట్టమొదట రేయండి అని కింద రాస్తా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా నేను రాయేస్తానే మంచివాడిని పరిశుద్ధుని అన్నట్లుగా ముందుకు వచ్చేసరికి ఒకసారి వాళ్ళకి ఏమైపోయింది అర్థం కదా, రాలాట పడేసి వెళ్ళిపోతున్నారు. అందరూ వస్తున్నారు, రాలాట పడేసి వెళ్ళిపోయారు. ఒక గుట్టలా పడిపోయింది. ప్రభు వారు ఒక్కడే ఉన్నాడు అక్కడ. వ్యభిచారం పడిన స్త్రీ ఒక్కటే ఉంది. ప్రభు లేచాడు కదా, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? అయ్యా ఎవరు విధించలేదయ్యా, నేను పాపినయ్యా, నేను తప్పు చేశానయ్యా అంటే ప్రభు అంటాడు, నేను నీకు శిక్ష విధింపను. ఇక మీదట ఎప్పుడంట? ఇక మీద నువ్వు ఆ పాపం చేయమాక. ఇదిగో సహోదరుడా, ఈ మాటలు వింటున్నావు, సహోదరి ఈ మాటలు వింటున్నావు. ఇప్పుడు దాకా దేవుని దాసుడిగా నువ్వు ఈ మాట పొందుకోలేకపోయావేమో, కానీ దేవుని దాసుడిగా నీకు ప్రకటించబడుతున్న నీ మాట నీ పాపానికి అడ్డుకట్టగా మారాలి. ఆమెను చెప్పు. లేకపోతే జాగ్రత్త, నీ మీద శిక్ష రెడీగా ఉంది. ఇక మీదట పాపం చేయొద్దు అంటే, మరొకసారి పాపం చేస్తే నువ్వు శిక్షకు అర్హుడివి. ఆమెను చెప్పు హల్లెలూయా. ఈ భాష ఎంత చెబుతారు అనుకుంటే, ఆ స్త్రీ కూడా బతికేది కాదండి, సాక్షి ఉండేది కాదండి. ఆ రోజుతో తన పాపాన్ని వదిలేసింది, వ్యభిచారాన్ని వదిలేసింది. ఆకర్షించబడ్డ బిడ్డ దేవునికి సాక్షిగా బ్రతికింది, అనేక మందికి ఆశీర్వాదంగా బ్రతికింది. అలాగైతే ఈ పగటి కాల వేళ నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ అవిధేయతని ఈ పగలు విడిచిపెట్టగలిగితే, వదిలివేయగలిగితే, ప్రభు దగ్గర ఒప్పుకొని, అయ్యా నాకు విడుదల కలిగించయ్యా, నన్ను ఆకర్షించయ్యా అని ప్రార్థన చేయగలిగితే, పాపం జోలికి వెళ్లకుండా నీ కాళ్ళను కట్టేగల దేవుడు నేను ప్రకటించేస్తాయి. ఆమె చెప్పు హల్లెలూయా పాస్టర్ గారు ఉండలేకపోతున్నానయ్యా, నా కాళ్ళు పరుగులు వెళ్తున్నాయ్యా. వాక్యం అంటది,
నువ్వు పరలోకానికి అడ్డుగా ఉన్న నీ కాలు ఒకటి తీసేసుకొని నువ్వు కుంటివాడిగా పరలోకి వెళ్తే నీకు క్షేమం, కానీ నువ్వు ఇట్లాగే పాపంలో ఉంటే నీకు క్షేమం కాదంటాడు ప్రభు. నిన్ను అభ్యంతరపరిచి నీ కన్ను తీసివేసుకుంటే నీకు మంచిదే. గుడ్డోడిగా పరలోకి వెళ్ళొచ్చు, కానీ 2 కళ్ళుండి నరకంలో పడేదానికన్నా ఒక కన్నుతో పరలోకి వెళ్తే నీకు మేలు అంటాడు. ఆమె సహోదరుడా, నీ చేతులు పరిగెత్తుతున్నాయా? సహోదరి, నీ కళ్ళు పరిగెత్తుతున్నాయా? సహోదరుడా, నీ కాళ్ళు పరిగెత్తుతున్నాయా? ఈ పగలు నువ్వు ఆపుకోకపోతే, ఈ పగలు ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే రాహాబులా నువ్వు దీవించబడవు. రాహాబు గర్భాన ఓ శ్రేష్టమైన బోయాజు పుట్టాడు. ఆమేన్. ఆ బోయాజు గర్భాన యెషయి పుట్టాడు. ఆ యెషయి గర్భాన దావీదు పుట్టాడు. ఆ దావీదు గర్భాన లోకరక్షకుడు క్రీస్తునాథుడు నజరేయుడు యేసు ప్రభువు వచ్చాడు. చూడు మీరుగా యేసయ్యకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకర్షించే దేవుడి స్థలం ఉందన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ పగటి కాల వేళ ప్రభు దగ్గర ప్రార్థన చేయగలవా? నన్ను ఆకర్షించయ్యా. ఇగో ఈ పాపాన్ని జయించలేకపోతున్నానయ్యా. ఇగో ఈ తప్పుడు పనులు నేను జయించలేకపోతున్నానయ్యా. నా ఆలోచన నా స్థితిలో లేదు ప్రభువా. నీ అధికారానికి అప్పగించుకున్నానయ్యా. హేగే నన్ను స్వాధీనపరుచుకొని ప్రార్థన చేయగలవా? నిశ్చయముగా నా దేవుడిని ఆకర్షిస్తాడు. ఆకర్షించే దేవుడు నేను అట్లాగే ఉంచడండి. తన అంతఃపురములు నేను కూర్చొని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరిను ఆకర్షించాలని ప్రయాసపడుతున్నావు? ఉద్యోగంలో పై అధికారిని, వ్యాపారంలో ఓ మంచి వ్యాపారస్తుని, ఇగో పనులలో నీ పొల అధికారిని, పొల యజమాని ఆకర్షించాలనుకుంటున్నావు. నేను చెబుతున్నా, ఇవెవరు నేను ఆకర్షించకపోయినా పరమందున దేవుడిని ఆకర్షిస్తే పెంట కుప్పలో నీ జీవితాన్ని అరాలతో కొండ నిలబెట్టగల దేవుడు. ఆమెను చెప్పు. సౌలు అంటారు కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా అంటే ఏమైంది? అయ్యగారు నాకు ఆయన గొడవ దగ్గర మాట్లాడుకోనంటావా? పాప ఆయన ఉన్మాదండి, మోవిష్ణన్, ఆయన ఉగ్రవాది. ఇంకా కనబడితే కాలిపోయి తప్ప మరి ఉండదు ఆయనకి. ఉగ్రవాదిని నా యేసయ్య ఆకర్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. ఇదిగో నా యేసయ్య కోసం నేను సమస్తాన్ని పెంటగా ఏం చేసుకుంటున్నా. ఏంటంట? దేన్ని? సమస్తం అనండి. సమస్తంలో డబ్బు ఉంది, సమస్తంలో అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. పెంటగా ఎంచుకున్నాడట. ఒకప్పుడు లోకం కోసం పరుగులెత్తాడు, అధికారుల కోసం పరుగులెత్తాడు. యేసయ్య ఆకర్షించగానే మొత్తం నెట్టేశాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకు వచ్చిన ప్రమాదాలు అన్ని కాదు, చెప్పడానికి వర్ణనాతీతమైన ప్రమాదాలున్నా పౌలు అంటాడు కదా, నేను అపోస్తలుడిని. హల్లెలూయా. ఎంత అధికారంగా మాట్లాడతాడండి. నా కొరకు నీతి కిరీటం దాచిపెట్టమని చెప్పాడు యేసయ్య. అబ్బాయి నీకు నీతి కిరీటం రాని చెప్పలా అంటాడు. ఇగో నా పరుగు పందెమును ఓపికతో పరిగెత్తా, నా కొరకు నీతి కిరీటం దాచిపెట్టబడింది. ఆమె చెప్పు. ఏం విశ్వాసం అండి, ఏం విశ్వాసం అండి. నిన్ను ఆకర్షించే దేవుడు ఇగో తన అంతఃపురములో నీకు ఒక కిరీటాన్ని ధరిస్తాడు. తన అంతఃపురములో సింహాసనం ఇస్తాడు. తన అంతఃపురములో తన ప్రక్కన కూర్చుండ పెడతాడు. ఆమె పెళ్ళి అంటారా? భోజనాలకు వెళ్ళామక్క, ఆకలి అవుతుంది, అందరూ కూర్చున్నారు. ఎక్కడో చివరి మూల కూర్చున్నావు. మూల కూర్చున్నా చిద్దురాదు నా మొక్క, తగిలితే కదా మొక్క నాదా కూర్చుతలేదా అనుకుంటున్నా, కానీ వడ్డిచ్చేవాడు అక్కడ మనోడు కనిపించిండు. ఆమె చెప్పు. ఎంత హుషారండి. హల్లెలూయా. నేను ఈ చివరి కూర్చున్నా, ఆ మూల కూర్చున్నా, వడ్డిచ్చేది మా అన్న. హల్లెలూయా. తీసుకొచ్చి పెట్టేస్తాడు. హల్లెలూయా. దగ్గర హల్లెలూయా. ఎంత సంతోషపెడతావు. ఇదిగో ప్రభుని ఆకర్షిస్తే పరలోకం ఏ మూల కూర్చున్నా హల్లెలూయా, పరలోకం కింద ఏ మూల కూర్చున్నా హల్లెలూయా, సింహాసనం ఇస్తాడు. ఆమె చెప్పు. విశ్వాసంతో హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆకర్షించాడక అన్న, నేను ఆయన ఆకర్షించాడన్న. పరలోకి వెళ్ళిన తర్వాత అంత జనసమూహం మధ్య, విస్తారమైన ప్రజల మధ్య నువ్వు కనబట్టలేదు అనుకోమాక. నువ్వు ఏ మూల కూర్చున్నా నువ్వు పేరు పెట్టి పిలవగల దేవుడు నేను ప్రకటించేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే దోతలకి అర్థం కావట్లేదంట ఆయన పరిశుద్ధత ఏంటో. ఆయనకు అర్థం కాక వాళ్ళు అంటున్నారు, పాపం లేని స్థలములో ఉండి, పాపం అంటే ఎరగని స్థలంలో ఉండి, పరిశుద్ధత అనే స్థలములో ఉండి యేసు ప్రభు వారి గురించి పరిశుద్ధుడైనా 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 ప్రకటిస్తున్నారట. ఆయన పరిశుద్ధుడైన వాళ్ళకి ఇంకా అర్థం కాల. ఆమె చెప్పు. మనకున్న కొంచెం పవిత్రతను బట్టి, మనకున్న కొంచెం వైరాగ్యాన్ని బట్టి నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత
అన్నట్లు మాట్లాడతాం. దోతలకు అర్థం కావట్లా యేసయ్య పరిశుద్ధి ఏంటో. అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా ఆమెను చెప్పండి. సంగమా, నువ్వు ఏ పాపంలో ఉన్నావు, ఏ అవిధేతలో ఉన్నావు, నీకు తెలియకుండానే ఏ అపవాది కబంధ హస్తాల్లో ఉన్నావు, ఈ పగలు దేవుని సముఖంలో ఒప్పుకొని తీర్మానం తీసుకోగలిగితే నిన్ను ఆకర్షించేసయ్యా తన అంతఃపురంలో కూర్చొని పెడతాడు. ఆమెను చెప్పు. నువ్వు చేసే ప్రార్థన, భక్తి, ఆరాధన ఇవన్నీ కూడా మహిమలో నీకు కిరీటాలుగా ధరింపచేయబడును గాక. నీ ప్రవర్తన నీకు సింహాసనం ఇచ్చును గాక. నీ సాక్షి జీవితము అనేక మంది ప్రజల ఎదుట నీవు సాక్షిగా పిలువబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకర్షించి ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ గర్భాన్ని ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుకున్న ప్రార్థన చేద్దాం. ఉన్నపాటు మోకాలేసి వచ్చిన ప్రార్థన, ఉన్నపాటు మోకాలేసి వచ్చిన ప్రార్థన. మనసారా నోరారా సహోదరి సహోదరుడా, ఇదిగో ఓ మంచి ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఓ మంచి శుభ నిర్ణయం తీసుకోగలిగితే, ఓ మంచి తీర్మానం తీసుకోగలిగితే ఆయన సముఖంలో మోకాలేసి ఉన్న పాటను నోరెత్తి స్వరమే